ఓ కోడలి పిల్ల, ఏం చేస్తానవు? ఇట్రా. ఆ రూమ్లో అన్నీ చదువుతున్న అత్తమ్మ బెడ్షీట్ ఇట్లా. ఏంది, ఏం చేస్తాను? నా బిడ్డ వచ్చింది, ఏమన్నా పెట్టేది లేదా తినడానికి? మొన్న నీకు నీ బిడ్డకు నీ కొడుకు మొన్న మామయ్య తెచ్చిండు చూడు, అవి ఏంటియో కాజులో బాదంలో ఏంటియో అవి తీసుకొచ్చి నా బిడ్డ తింటది. పెడతా అత్తమ్మ, తీసుకొస్తా అత్తమ్మ. తీసుకో. తెచ్చినావా? సరే, తెచ్చినావు కదా. సరే, నువ్వు ఇక వేరే పనులు చేయకు. తిని బిడ్డ తిని. ఎప్పుడు తినొచ్చినావో ఏమో అన్నం, ఇక ఇవి తిని. అన్నం తినంటే అన్నం మధ్యాహ్నం పడుతుంది, ఏం చేసినావు అన్న తిని మరి. తింటామ్మా, అబ్బా మంచిగా ఉన్నాయి బాదం కాజు ఖర్జూర తింటా. నేను ఇప్పుడే తిన బిడ్డ, నాకు ఆకలి అయితే లేదు. నేను పొద్దుపోయి తిన్నా, నువ్వైతే అవి తిని. కొంచెం ఆయ తింటావా? సరే, నేను ఇవి తింటా. ఇక ఈ మహాతల్లి పని లేరది, ఇక రోజు గిట్టిని ఊకే పిలవాలి, ఊకే చెప్పాలి పని. ఆ చెప్తేనే 10 సార్లు చెప్తే 10 సార్లు చెప్తే ఒక్కసారి చేస్తుంది. ఏం చేసుడు, ఊకే చెప్పాలి, ఊకే చెప్పాలి. ఇక మనకి మా ఆడబిడ్డకేమో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ అవి ఇవన్నీ పెడతాను. నాకు కూడా ఆరోగ్యం మంచిది, ఇంత నీరసంగా ఉన్నా. నన్నైతే తిను ఆ బిడ్డ అని అయితే అన్నది మా అత్త. ఎన్ని కష్టాలు పెడుతుంది. మా ఆయననేమో నమ్మాడు, మా అమ్మ వాళ్ళకేమో నేను చెప్పలేదు. ఈ బాధలు ఇన్ని రోజులు భరించాను. నా బాధలు మా అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడుతుంది, వాళ్ళని బాధపెట్టి నా బాధలు నేనే భరించుకుంటా. ఎన్నిటికో ఒకనాడు నాకు మంచి రోజులు ఆ దేవుడా, నువ్వు ఎన్నడు నన్ను ఈ బాధ